ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఊచకోతలో కీలక నిందితుడైన ఆదిల్ అహ్మద్ ధోకర్ పాకిస్తాన్లో శిక్షణ పొందాడు. అనంతనాగ్ జిల్లాలోని బిజ్ బెహారాలోని గుర్రే గ్రామానికి చెందినవాడని అధికారులు గుర్తించారు. పెహల్గాం బైసరన్లో జరిగిన ఉగ్రదాడికి కర్త కర్మక్రియ ఆదిల్ అహ్మద్ ధోకర్. ఇతడు ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఊచకోతలో 26 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదుల్లో ప్రధాన వ్యక్తి. 2018లో పాకిస్తాన్కు వెళ్లి 6 ఏళ్ల తర్వాత మరో నలుగురితో ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు. స్వగ్రామం నుండి పాకిస్తాన్కు 2018లో విద్యార్థి వీసాపై వెళ్లాడు. ధోకర్ ముందు నుంచి తీవ్రవాదం వైపు మొగ్గు చూపించేవాడని తేలింది. ఇండియాను విడిచి వెళ్లే ముందు కూడా పాకిస్తాన్ ముష్కరులతో కలిసి పనిచేశాడని తెలుస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించినట్టు భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. పాకిస్తాన్లో ఒకసారి ధోకర్ అదృశ్యం కావడంతో సంచలనమైంది. అదే సమయంలో కుటుంబ సభ్యులతోనూ మాట్లాడకపోవడంతో అసలు ఏమయ్యాడన్న అనుమానం కలిగింది. 8 నెలలు ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలోనూ అస్సలు కనిపించలేదు. ఏమైపోయాడు అని అందరూ అనుకున్నారు. బతికాడా చచ్చాడా అన్న అనుమానం కూడా కలిగింది. బిజ్ బెహారాలోని ఆదిల్ ఇంటిపై భద్రతా దళాలు ఫోకస్ పెట్టినా కమ్యూనికేషన్ లేకపోవడంతో పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ధోకర్ పాకిస్తాన్లో ఉన్న సమయంలో సైద్ధాంతిక పారామిలిటరీ శిక్షణ తీసుకున్నాడు. ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయిబా అధీనంలో పనిచేశాడు. 2024 చివరి నాటికి ఆదిల్ అహ్మద్ ధోకర్ ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు. అక్టోబర్ 2024లో మారుమూల పూంచ్ రాజౌరి సెక్టార్ ద్వారా నియంత్రణ రేఖని దాటాడు. గస్తీకి సాధ్యం కాని ప్రాంతం నుండి నిటారుగా ఉన్న కొండలు, దట్టమైన అడవులను దాటి ఇండియాలోకి చొరబడ్డాడు. ఆదిల్తో పాటు ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిలో పాకిస్తానీ జాతీయులు హషీమ్ ముసా, సులేమాన్ ఉన్నారు. పాకిస్తానీయులకు అటవీ శిబిరాల్లో, రహస్య స్థావరాలలో ఆశ్రయం కల్పించాడు ఆదిల్. వారు చాలా వారాల పాటు అజ్ఞాతంలోనే ఉన్నారు. అందువల్ల ఆదిల్ టీం గురించి నిఘా వర్గాలకు సమాచారం దొరక్కపోవడానికి అసలు కారణం ఇదేనని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఏప్రిల్ 22 మధ్యాహ్నం 1:50 ప్రాంతంలో ఆదిల్తో సహా దాడి చేసిన వ్యక్తులు బైసరన్ చుట్టూ ఉన్న దట్టమైన అడవి నుండి వచ్చి అసాల్ట్ రైఫిళ్లు, ఆయుధాలు ధరించి దాడి చేసి పారిపోయారు.